చూడండి guys, there are so many beautiful people. పిఠాపురం ఇచ్చారండి, మామూలుగా సీఎం కావాలా? పిఠాపురం ఇచ్చారండి, మామూలుగా సీఎం కావాలా? మావాడు పిల్లని లవ్ చేసిండు. ఓకే, రేపు ఆమెది ఎంగేజ్మెంట్ ఉంది. ఆ పిల్ల రమ్మంటుంది. మనం పిల్లని ఎత్తుకొస్తామా, పెళ్లి కొడుకుని ఎత్తుకొస్తామా? చెప్పు. ఎవరు? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. నువ్వే అన్నా. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆ ప్లేస్ ఉంటే ఇప్పుడు నా బిడ్డని ఎత్తుకపోయింది నేను. రైట్. అట్లా కాదు కాక, ఈయన మన దోస్తు. ఓకే, ఈయన లవ్ చేసిన అమ్మాయిది ఎంగేజ్మెంట్ అవుతుంది. మనం పోయి ఏం చేస్తాం? పెళ్లి కూతురుని ఎత్తుకొస్తామా, పెళ్లి కొడుకుని ఎత్తుకొస్తామా? పెళ్లి కూతురు ఎత్తుకొస్తాం. ఎవరిని ఎత్తుకొస్తాం? పెళ్లి కూతురు ఎత్తుకొస్తాం. మనోడు పెళ్లి కొడుకుని ఎత్తుకొద్దామంటు. మనోడు పెళ్లి కొడుకుని ఎత్తుకొద్దామంటు. తప్పు కదా. ఎందుకన్నా తప్పు? ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని నేను ఎత్తుకొస్తే కేసులు అవి ఇవి అవుతాయి. అదే నేను వాడిని పెళ్లి కొడుకుని ఎత్తుకొచ్చిన అనుకో, నా మీద కేసులు ఉండే ఏముండయి, పెళ్లి కొడుకు లేడని పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. అన్నా నువ్వే ఇన్వాల్వ్ కదా, బాగుంటుంది. ఏ టీవీది? ఏ టీవీది? టీవీయా లేదా యూట్యూబ్. తిరిగిపోయిరా, మంచి అవకాశం వచ్చింది. ఇట్లా ఎత్తుకొని పోతే నా భవిష్యత్తు ఏంది? నేనేదో కూల్ చేసుకొని బతికేటోడిని. ఈయన తీసుకొని పోతే నా భవిష్యత్తు ఏంది? నా రేపు పొద్దున ఫ్యూచర్ ఏంది? నా సొసైటీ ఏంది? సూపర్ యాక్టింగ్ అంకుల్. ఇదిగా తీసినావు. ఫ్యూచర్ నువ్వు డైలాగ్ చెప్పకుండా నువ్వు సింగిల్ టేక్ లో చెప్పినావు. నువ్వు అసలు గొప్ప యాక్టర్ కావాలి. ఎందుకలే? నాకు పిఠాపురం ఇచ్చారండి, మామూలుగా సీఎం కావాలా? పిఠాపురం ఇచ్చారండి, మామూలుగా సీఎం కావాలా? అమ్మా వెళ్ళిపోడప్ప, మీరు వెళ్ళిపోడా. నువ్వు వెళ్ళిపోయినా మా వెళ్ళిపోయినా మా డాడీ ఏం ఒప్పుకోడు. నువ్వు వెళ్ళిపోయినా మా వెళ్ళిపోయినా మా డాడీ ఏం ఒప్పుకోడు. నెక్స్ట్ ఫుల్ నాకు ఫస్ట్ హ్యాండ్ రాఘవేంద్రరావు నన్ను మోసం చేసిండు. అప్పటి నేను సినీ ఫీల్డ్ అంటేనే యాక్షన్ అంటే వదిలేసిన అంతే. నాగార్జున ఏం నడుస్తుంది నాలాగా. ఇక్కడ నడువు, ఇక్కడ నడువు. అరే పెద్ద స్టోరీ ఉందప్పా, చెప్పన్నా స్టోరీ. మీరు ఒకసారి నాకు పర్సనల్ గా కలవాలి, మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలి, ఒక ఫుల్ పెట్టుకోవాలి, ఒక సిగరెట్ పెట్టుకోవాలి, అప్పుడు నా యాక్షన్ చూపెడతా. నువ్వు అవలే పెళ్లి కొడుకుని ఎత్తుకొస్తారా? నువ్వు చెప్పాను అంటే అది లాజిక్ నువ్వే చెప్పాను. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎత్తుకుంటే కేసు లోడాలు వస్తుంది అవుతుంది. మనం ఇదే పెళ్లి కొడుకుని తెస్తే టెన్షన్ ఉండదు. మనం పెళ్లి కొడుకుని తెస్తే నువ్వేమంటావు? పెళ్లి కొడుకు లేడని చెప్పేసి సుఖం ఉంటుంది. భయ్య ఒక డిసిజన్ చెప్తాడా? నువ్వు చెప్పాను. మనకి తెలియదు. ఒక ర్యాండమ్ గా నువ్వు సినిమాలైనా చూస్తావుగా, సిచ్యువేషన్లో ఏం చేస్తారు ఎవరైనా? నువ్వు చెప్పు. పెళ్లి కూతురు తెస్తాం. నీకు పిల్ల దొరుకుడే ఎక్కువరా అంటే నువ్వు మళ్ళా ఆ పెళ్లి కొడుకుని ఎత్తుకొస్తా అంటాను బ్రో. చెప్పండి బ్రో కొంచెం అట్లా చేయొద్దని. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు బ్రో, నీ ఫ్రెండ్ అట్లా చేస్తా నువ్వు చెప్తావా లేదా? నువ్వు ఆ సజెషన్ ఇస్తావు కదా బ్రో. బ్రో నేనేమన్నా బ్రో. అరే ఇగో ప్రాంక్ బ్రో. మనోడు సినిమా హీరో, లగ్గం టైం అని మూవీ. ఫిబ్రవరి 6th మూవీ రిలీజ్. అందులో పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తారు, పెళ్లి కూతురుని కాదు. అది సినిమాలో. సో అది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. February 6th. సినిమా పేరు చెప్పండి. లగ్గం టైం. లగ్గం టైం. చెప్పండి ఒకసారి. Just do it. హాయ్ రాజేష్ బ్రో, వాట్సాప్? హాయ్ హాయ్. సో నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే మనోళ్ళకి. నా పేరు రాజేష్ మేరు. నేను లగ్గం టైం మూవీలో హీరోలకి యాక్ట్ చేస్తున్నా. సో మా కిరణ్ బ్రో కూడా అలా వన్ ఆఫ్ ద పార్ట్ సినిమాలో. థ్యాంక్స్ బ్రో ప్రమోషన్ కి చేస్తున్నందుకు. భయ్యా డైరెక్టర్. చెప్పు డైరెక్టర్ భయ్యా. సో ఇప్పుడు జస్ట్ డూ ఇట్ చేస్తున్నాం మనం. ఓకే నేను ఏం చెప్తా చేయాలి. సినిమాలో ఒక డైలాగ్ చెప్పు బ్రో. సినిమాలో ఇప్పుడు డైలాగ్ చెప్పాలా? బాగుంది బ్రో డైలాగ్, సూపర్. బ్రో మా కరీంనగర్లో ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకోవడం ఏం అవతనం కాదు. అట్లాంటిది ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముద్దు పెట్టాలంటే ముద్దు పెట్టారా బోసిడికే. ఇప్పుడు ఎవరైనా వస్తారుగా నెక్స్ట్ పర్సన్. అవునా? నెక్స్ట్ పర్సన్ ఆపి డైలాగ్ చెప్పు. మా కరీంనగర్లో ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకోవడమే మొగతనం కాదు. అట్లాంటిది ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముద్దు పెట్టమంటే నేను ముద్దు పెట్టాలా బోసిడికే. అన్నా నేను ఒక డైలాగ్ చెప్తా, ఇనని చెప్పు. చెప్పు మళ్ళీ చెప్పు, డైలాగ్ గట్టిగా చెప్పు. మా కరీంనగర్లో ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకోవడమే. దాన్ని ముట్టుకుంటే మన కోపం వస్తుంది. దాని ఎందుకు ముట్టుకుంటా నేను? ఎందుకు ముట్టుకుంటా అని చెప్పి దాన్ని ఎందుకు ముట్టుకున్నావు ఇప్పుడు? అంటే నువ్వు అందంగా ఉంటే ముట్టుకుంటావా? నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పి ముట్టేసుకుంటావా? అలా ముట్టదు కదా పరాయి స్త్రీ. మరి ఎందుకు ముట్టుకున్నావా? మరి ఎందుకు? నాకు పరిచయం నువ్వు. ఇప్పుడు నువ్వు ఎందుకు ముట్టుకున్నావు అది చెప్పు నాకు. అంటే గిటార్ కొడుతున్నావు.
ఆగనా నువ్వు ఇక నిలబడన్నా నువ్వు ఊరంతా తిరిగితే నేనేడ తిరగాలి అన్న ఒకటి సీరియస్ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మనం ముట్టుకోలే అన్న దానికి పల్లీలు తింటావు అడుగు. పల్లి తింటావా సరే పల్లి తిని డైరెక్ట్ ఏ తిని మంది వేద్దామా ఆగన్నా అరే అన్న నువ్వు నిలబడి మంది వేసా మందు స్టఫ్ లేదు పోతుంది కదా తిందాం ఒక ఆర్డర్ తీసుకుందాము సడన్ గా డాన్స్ అయ్యి బ్రో, డాన్స్ చేసి మనోని కూడా ఏమను. ఒక స్టెప్ అయినా నువ్వేం ఎవ్వరా చూసుకుందాం పోలీస్ స్టేషన్ మనకి తెలిసి ఇక్కడ పోలీసు వాళ్ళు ఈయన పిఎస్ లా అవును మళ్ళా నువ్వు స్టెప్ అయినా ఏ ఫైటింగ్ ఆడకి స్టెప్ సరే వద్దులే కానీ మంది చేస్తాం మంది వేద్దామా పక్క మరి నాకు స్టఫ్ కావాలి నాకు స్టఫ్ కావాలి ఏ ఏ పైసలే పైసలే ఎందుకు నవ్వుతారు మీరు? ఆ? అరే అన్న మేము మాట్లాడు నీ ఫ్రెండ్ అయినా కలిసిండు ఏడా కలిసి తెలిసి కరెక్ట్ చెప్పు. 2 లక్షలు తీసుకొని ఇస్తలేడు. ఎందుకు నవ్వుతున్నావు రా బాయ్ నువ్వు? నా ఫ్రెండే ఆ? లేదు నా ఫ్రెండ్ అన్న నడువురు మీరు ఇద్దరు నడువురు అరే అన్న ఆగన్నా నడువు అన్న, నువ్వు మందు అసలు నడు అరే లేదన్నా నాకేం 2 లక్షలు తీసుకుని బాయ్ ఇప్పి ఇప్పుడు ఏ అన్న మా దోస్తు ఏనా రాను ఏవి 2 లక్షలు? నేను మాట్లాడుకుంటా మళ్ళీ ఏవి 2 లక్షలు? కలుస్తాను నీకు అరే నువ్వు ఆగు, నువ్వు చేతులు కట్టుకో ఫస్ట్. అరే ఏవి 2 లక్షలు? నాకు తెలియదన్నా నీకు ఎట్లా తెలియదు? నువ్వు మనంతో ఎందుకున్నావు మరి? నేను రోడ్డు మీద వెళ్ళి పోతున్నా అన్న కలిసిండు నేను మాట్లాడిన అంతే నాకంత అవసరం లేదు నువ్వు కరీంనగర్లా టచ్ చేయడం తప్పు కదా, మరి తప్పే అది మరి ఎందుకు టచ్ చేసినావు? మరి నేను నేను అది ఎందుకు చేసినానా? ఆయన ఫోన్ లో మాట్లాడుతుంది సారీ నువ్వు మాట్లాడితే ఇలా పడుతుంది. అవన్నీ ఎందుకు తింటావు? అన్ని గుట్కాలు గిట్కాలు. మేము మంద అవుదాం అనుకుంటున్నాం అన్న అవునా? సరే తాగుబరి. అన్న వస్తావు నువ్వు అన్న నేను రాను. అన్న 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 2 లక్షలు సెటిల్ చేద్దాం ఆయనకి పైసలు ఇచ్చాను నేను సరే ఆ వాచ్ అన్న పైసలు వాచి మితి కింద పెట్టుకుంటా. అరే వద్దన్న నీది అన్న అన్న ఇచ్చాను నీ ఇచ్చా నేను ఇస్తా రేపు నీకు నా వాచ్ తీసుకో అది ఇచ్చేసి అన్న యో వాచ్ ఇగో, మనం నేను ఒకటి చెప్పాలనా మేము ఇట్లా ఏదో మస్కాలు కొట్టి పైసల దగ్గర పైసలు అనుకుంటున్నాం. అట్లానా జనాలు. నా దగ్గర కోరుకోలేదన్న అదే నేను ఏమంటున్నా, ఆగా లేదు నా దగ్గర నేను ఏమన్నా నువ్వు కూడా మాతో జాయిన్ అయిపో. నెక్స్ట్ 1 దగ్గర కన్నా పోదాం. వద్దన్న ఇగో మేము ఫస్ట్ ఇద్దరం చూడతాం, తర్వాత నువ్వు రా, అది ఇది చేసి 1 దగ్గర ఏదో టీర్ లేపిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఒకరు వస్తారు కానీ నేను పోయి ఆపుతా, ఏదో మాట్లాడుతుంటా, మనోడు వచ్చి మాట్లాడతాడు, నువ్వు రా, మనం లొల్లి పెట్టుకొని జోలోకెళ్ళి మెల్ల సెట్ 2-3 వేలు లేపిద్దాం. తాగుదానికి కావాలి కదా పైసలు ఇప్పుడు మనకు. యో. కావాలొద్దా? ఇప్పుడు తాగుదాం అన్న. 2-3 వేలు లేపితే మంచి సెట్ ఉంటుంది. అట్లా ముగ్గురిని లేపినాం అనుకో 10,000. ఏం నా మాట ఏంటంటే పెద్ద మంది తాగుదాం మంచిగా కూర్చొని పోనీ అన్న అవన్నీ వదిలే, ఆడ నిలబడతా, మన దగ్గర పానాలు ఉన్నాయి, నువ్వు టైర్ ఇప్పు, పోయి అమ్ముకుందాం. అదేనా ఓకే ఏ టైరు ఆ కార్ టైర్. వద్దన్న ఏం కాదు ఇది ఇప్పుదాం ఈ లోపలికే రేపుకుందాం మీరు 2 నిమిషాలు వెళ్ళిపోతుంది జర్ర ఆగు అన్న నేను అట్లాంటి మనిషిని కాను నాకు ఏదైనా చంపినా కూడా నాకు ఒకటే మాట వస్తుంది ఏమని ఏమొస్తుంది అన్నమాట ఎవరు సొమ్ము తినొద్దన్న. తినొద్దు. కష్టపడి చేయాలి నేను కష్టం పోతున్నా నువ్వు కలిసి చూడండి guys, there are so many beautiful people on the ఆగి రియల్ లైఫ్. మనం సోషల్ మీడియాలో మొత్తం నెగిటివిటీ చూస్తాం. సో కాక ఏంటంటే మనోడు హీరోగా సినిమా తీసిండు. సో గాయస్ మీరు వీడియో చూసి ఎంజాయ్ చేసినని అనుకుంటా, అంటే నాది ఫస్ట్ ప్రాంక్ ఇది యాక్చువల్లీ. సో అట్లా కొంచెం ఏమన్నా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నాది February 6కి లగ్గం టైం సినిమా వస్తుంది, థియేటర్స్లో వస్తుంది. కొంచెం మాదంతా కొత్త, నేను కొత్త హీరో, మా కొత్త ప్రొడక్షన్ హౌస్, మా కొత్త డైరెక్టర్, అందరు కొత్త వాళ్ళే. మేమంతా కొలాబ్ అయ్యి ఒక ఫ్రెండ్ సర్కిల్లో మేము ఒక సినిమా తీసినాము. February 6 రిమెంబర్ ద డేట్. అందరినీ థియేటర్లో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మా సినిమా కూడా చూసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.